అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 297 నీకోసమే నా అన్వేషణ. ఇక స్టోరీకి వెళ్తే ఒక లగ్జరీ కార్ అడ్డుగా రావడం చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు మోహిత్. ఆ కార్ చూసిన హర్ష, గాడ్, విరాట్ కార్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరి కోసం వచ్చారు అని షాక్లో అనుకుంటూ తన కారు ఉన్న వైపు కదిలాడు హర్ష. ఇంతలో ఆ కార్ ఆగడం, డోర్ ఓపెన్ చేసుకొని విరాట్ కిందకి దిగడం క్షణాల్లో జరిగిపోయింది. హర్ష పక్కనే ఉన్న మోహిత్ కార్ దిగిన విరాట్ని చూసి స్టన్ అయిపోయాడు. దేవుడా, ఇతను ఇంత పవర్ఫుల్గా ఉన్నాడేంటి? ఆ కళ్ళజోడితో వేటాడే చిరుతపుల్లా ఉన్నాడు. ఇక మనిషిని చూస్తే అచ్చం సింహంలా ఉన్నాడు. మరీ రియల్ హీరోకి చెమటలు పట్టించే రియల్ హీరోలా ఉన్నాడు. ఇంతకీ అతనెవరు అని ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఇంతలో విరాట్ నేరుగా హాస్ని దగ్గరికి వచ్చి, మీరెక్కడికో వెళ్తున్నట్లున్నారు, రండి నేను డ్రాప్ చేస్తాను, మీరు నా కార్ ఎక్కడం అదృష్టంగా భావిస్తాను అని తన కార్ వైపు దారి చూపిస్తాడు. అతని బిహేవియర్ కొత్తగా అనిపించడంతో వింతగా చూస్తూ, నో థ్యాంక్స్, నాకు సొంత కారు ఉంది, నేను వెళ్ళగలను అని స్పష్టంగా చెప్పి ముందుకు నడిచింది హాస్ని. ఆమె రిజెక్ట్ చేయడం అతనికి కాస్త కోపం వచ్చింది. దాంతో ఆమె వైపు సూటిగా చూస్తూ, మీ అంతటా మీరు కారు ఎక్కితే బాగుంటుంది, నేను నా స్ట్రెంగ్త్ యూజ్ చేయాల్సి వస్తే మీకు మంచిది కాదు అని వార్నింగ్ టోన్లో అన్నాడు. అప్పటి వరకు కారు వైపు మైమరుపుగా చూస్తూ ఉండిపోయిన మోహిత్ ఆ మాటకు తేరుకొని, నా ముందే మా హర్ష మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా చేతగాని వాడిని అనుకుంటున్నావా అని కోపంతో అడుగుతూ ముందుకు వచ్చేసరికి పక్క నుండి దాస్ అతని నుదుటి మీద గన్ గురి పెట్టాడు. అది గమనించిన మోహిత్, రే, ఎవరా నువ్వు, నా నుదుటి మీద గన్ గురి పెడతావా, నేనెవరో తెలుసా, అయినా గన్స్ పట్టుకొని తిరుగుతున్నారు, మీరేమైనా ఉగ్రవాదులా అని తన కంగారును లోపలే అణుచుకుంటూ అడిగాడు. యూస్లీ, నువ్వు ఎవరివో కూడా నీకు తెలియదా, హౌ ప్రుటీ, అతి త్వరలో నువ్వు ఎవరివో తెలుసుకోవడంతో పాటు మేమెవరో కూడా తెలుసుకుంటావులే, డోంట్ వరీ అని ఒత్తి పలికాడు దాస్. అదంతా చూసిన హాస్ని కాసేపు ఇలాగే కంటిన్యూ అయితే విరాట్ చేతిలో మోహిత్ పరిస్థితి ఏమవుతుందోనని భయంతో అతన్ని వదిలేమని తన కార్ ఎక్కుతానని కంగారుగా చెప్పి అటుగా నడిచింది. ఆ మాటతో విరాట్ ముఖంలో రిలాక్సేషన్ కనిపిస్తే దాస్ వెంటనే మోహిత్ను వదిలేసి అతని బాస్ పక్కకు వచ్చి నిలబడ్డాడు. హాస్ని కారెక్కుతున్న సమయంలో తను అడ్డుగా వచ్చి ఆమె కారెక్కకుండా ఆపాలని ప్రయత్నించాడు మోహిత్. అయితే అతని ప్రయత్నాన్ని అడ్డుకొని, నువ్వు మమ్మల్ని నమ్మొచ్చు, మీ హర్షను ఏమీ చేయం, కాదు అని అడ్డు వస్తే మాత్రం ఇబ్బందులు పడేది నువ్వే అని స్పష్టం చేశాడు విరాట్. వాట్, అసలు మీలాంటి స్ట్రేంజర్స్ మాటలు నేనెందుకు నమ్మాలి, మీరేం చేయనన్న గ్యారంటీ ఏంటి, మా హర్షను మీ వెంట పంపించడం నాకు ఇష్టం లేదు అని ఇంకా ఏదో మాట్లాడుతున్న అతన్ని ఆపి వాళ్ళతో వెళ్ళడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మోహిత్కి స్పష్టం చేసి కారెక్కింది హాస్ని. కారులో కూర్చుంది, కానీ మనసంతా ఒక్కటే అలజడిగా ఉంది. 3 ఏళ్ల క్రితం ప్రతి క్షణం ఎవరినైతే తలుచుకుంటూ బ్రతికిందో అదే వ్యక్తి కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆమె మనసంతా ఆందోళనతో నిండిపోయింది. అదే సమయంలో తన ఉనికి తెలిసిపోయిందేమో అన్న భయం కూడా ఆమెకు పట్టుకుంది. ఆ విషయాన్ని ఎలా నిర్ధారించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. నిశ్శబ్దంగా ఒక మూల కూర్చొని బయటకు చూస్తూ ఆలోచనలో పడిన ఆమెను గమనించి, నువ్వు అచ్చం నా వైఫ్ లాగే ఉన్నావు, మీ ఇద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అని నోరు విప్పాడు విరాట్. ఆ మాటతో ఒక్కసారిగా ఆమెకు గుండె ఆగినంత పనైంది. తన తడబాటును కప్పిపుచ్చుకుంటూ, మీ వైఫా, అంతే ప్రత్యేకంగా చెప్తున్నారెందుకు, తనకేమైంది అని ఏమీ అడగనట్లు అడిగింది హాస్ని. ఆమె వైపు సూటిగా చూస్తూ, కొన్నాళ్ల క్రితం అనుకోని సంఘటనలో తనని కోల్పోయాను అని బాధగా చెప్పాడు విరాట్. దాంతో అతను తనను గుర్తు పట్టలేదని రిలీఫ్గా ఫీల్ అవుతూ, మీ స్టేట్ ఆఫ్ మైండ్ నేను అర్థం చేసుకోగలను, మీ వైఫ్ పోలికలు నాలో ఉండడంతో కాసేపు మీ కంటి నిండా చూసుకోవడం కోసం మీ కార్ ఎక్కమన్నారు, కానీ నేను అమ్మాయిని కాదు, అబ్బాయిని, ఆ విషయం మీరు మర్చిపోయారు, కాబట్టి నేను మీకు ఏ విధంగానూ సహాయపడలేను అని స్పష్టంగా చెప్పింది హాస్ని. అదంతా నాకు అనవసరం, నువ్వు అచ్చం నా భార్యలాగే కనిపిస్తున్నావు, నాకు అదొక్కటే మ్యాటర్, మిగతాది కాదు అని రెక్లెస్గా చెప్పాడు విరాట్. అది మీకు మ్యాటర్ కాకపోవచ్చు, కానీ నాకు అవసరం, నేను ఒక అబ్బాయిని, నా అభ్యంతరాలు నాకున్నాయి అని చెప్తుండగానే విరాట్ ఒక్కసారిగా ఆమెను హక్ చేసుకోవడంతో ఆమె నోటి నుండి వస్తున్న మాట ఆగిపోయింది. ఎన్నో ఏళ్లుగా సుపరిచితమైన ఆమె శరీరం సుగంధం అతన్ని విసురుని చేస్తూ ఉంటే ఆమె మెడవంపుల్లో తలపెట్టి గాఢంగా వాసన పీలుస్తూ మరింత గట్టిగా ఆమెను అల్లుకుపోయాడు విరాట్. కాసేపటికి తేరుకున్న హాస్ని, ప్లీజ్ సార్, మీరు ఒక అబ్బాయితో ఇలా ప్రవర్తించడం ఏం బాగోలేదు, దయచేసి నన్ను వదిలేయండి, ఎవరైనా చూస్తే నన్ను తప్పుగా అనుకుంటారు, మీ భార్య పోలికలు నాలో కనిపించినంత మాత్రాన నేను మీ భార్యను అయిపోను కదా, దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి, నన్ను విడిచిపెట్టండి అని అతని పట్టు నుండి విడిపించుకోవడం కోసం కష్టంగా అవడంతో దీనంగా రిక్వెస్ట్ చేసింది.
ఆమె మాటలు పట్టించుకోకుండా, నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా, నువ్వు కనిపించడం ఆలస్యమైతే చనిపోయేవాణ్ణేమో అని చెప్తూ ఆమెను అంతకంతగా గాఢంగా చుట్టుకుపోయాడు విరాట్. అతని మాటలకి ఆశ్చర్యపోతూ ఏదో మాట్లాడదామని నోరు తెరిచిన హాస్ని తన మెడ మీద తెలిసిన కన్నీటి తడికి షాక్ అయిపోయింది. ప్లీజ్ నన్ను వదిలేకు, నాకు నువ్వు కావాలి, దయచేసి నన్ను హక్ చేసుకొనివు అని బొంగూరు గొంతుతో కష్టంగా చెప్తున్న విరాట్ స్థితికి ఆమె కోయబారిపోయింది. విరాట్ గారు ఏడవడం ఏంటి? ఎలా ఉండే వ్యక్తి ఎలా అయిపోయారు? ఇంత సెన్సిటివ్గా ఎందుకు అయిపోయారు? నేను వచ్చేసాక ఏమైనా జరిగిందా అని అతన్ని తిరిగి హత్తుకునే ఆలోచనలో పడింది హాస్ని. అలా ఎంత సమయం గడిచిందో ఆమెకే తెలియదు. కానీ కాసేపటికి ఆలోచన నుండి బయటపడిన హాస్ని ఇంకాసేపు అక్కడే ఉంటే అతనికి దూరంగా వెళ్ళలేని భయపడి, సార్ నన్ను హక్ చేసుకొని పడుకోవడానికి నేనేమైనా పిల్లో అనుకున్నారా? లేవండి సార్, ఇంటికి వెళ్ళాలి అని తను తట్టి లేపే ప్రయత్నం చేసింది. ఇంతలో, ప్లీజ్ మీరు కాసేపు కదలకుండా ఉండండి, లేదంటే సార్ నిద్రలేస్తారు అని ఆమె చర్యను గమనించిన దాస్ అడ్డుకున్నాడు. వాట్, కదలకుండా ఉండాలా? కానీ ఎందుకు కదలకుండా ఉండాలి? ఎంతసేపు ఉండాలి అని అయోమయంగా అడిగింది హాస్ని. మా మేడం కనిపించకుండా పోయిన దగ్గర నుండి సార్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. సివియర్ ఇన్సోమియాతో బాధపడుతున్నారు. అప్పటి నుండి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. చాలా కష్టం మీద 3-4 రోజులకు ఒకసారి ఒక 3 గంటలు పడుకుంటున్నారు. అది కూడా హిప్నటైజ్తోనే సాధ్యమవుతోంది, లేదంటే అది కూడా లేదు. 3 ఏళ్ల తర్వాత ఎలాంటి మందుల సహాయం కానీ వ్యక్తుల సహాయం కానీ లేకుండా తనంతట తానుగా పడుకోవడం ఇదే మొదటిసారి. కాబట్టి పరిస్థితి అర్థం చేసుకొని సహాయం చేయండి అని లోగొంతుకతో బాధగా చెప్పాడు దాస్. సివియర్ ఇన్సోమియానా? 3 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నారా? కానీ అదంతా నిజంగా సాధ్యమవుతుందా అని విభ్రాంతిగా అనుకుంటూ ఆడిషన్ జరిగినప్పుడు అతని రాక, అతనితో ప్రవర్తించిన విధానం, నుదుటిన ముద్దు పెట్టుకున్నప్పుడు స్పందించిన తీరు అన్నీ గుర్తు చేసుకుంది. అప్పటి వరకు తను వేరే ఆలోచనలో ఉండి పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కటిగా అర్థమవుతోంది. దాస్ చెప్పింది నిజమేనా? ఆయన నిజంగానే డిప్రెషన్కి గురయ్యారా? కానీ ఇదంతా నేను దూరం అవ్వడం వల్లనే జరిగిందా అని అనుకోగానే ఆమె మనసంతా భారంగా మారిపోయింది. ఇంతలో తాము వెళ్తున్న రూట్ గమనించిన హాస్ని, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని దాస్ను ప్రశ్నార్థకంగా చూసింది. ఏమో తెలియదు, సార్ లేచే వరకు అలా సిటీ అంతా చక్కర్లు కొట్టడమే అని సింపుల్గా చెప్పాడు దాస్. దాంతో నిద్రపోతున్న వ్యక్తిని లేపాలని అనిపించక మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది హాస్ని. కార్ చాలాసేపటి వరకు సిటీ అంతా తిరుగుతూనే ఉంది. విరాట్ గాఢ నిద్రలో ఉన్నాడు. హాస్ని మనసు ఎడతెరపని లేని ఆలోచనలు సుడి తిరుగుతూ ఉన్నాయి. 3 సంవత్సరాలుగా నిద్ర లేకుండా విరాట్ ఎలా బ్రతికాడో ఆమెకు అర్థం కాలేదు. ఎంతో అందమైన అతని ముఖంలో కళ్ళ కింద కనిపిస్తున్న నల్లటి వలయాలు ఆమెను తీవ్రమైన వేదనకు గురిచేశాయి. ఒక్కసారిగా కారంతటా నిశ్శబ్దం అలుముకుంది. ఆ సైలెన్స్లో రింగ్ అయిన హాస్ని ఫోన్ రింగ్ టోన్ చాలా గట్టిగా వినిపించింది. ఆ సౌండ్ విన్న దాస్, మేడం ప్లీజ్ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి అని కంగారుగా అన్నాడు. అప్పటికే ఫోన్ కోసం వెతుకుతున్న హాస్ని దాస్ మాటలకి షాక్తో అతని వైపు చూసింది. దాంతో అతను చేసిన తప్పిదం ఏంటో అర్థమైన దాస్, క్షమించండి, మీరు మా మేడంలా కనిపించడంతో తొందరలో అనేశాను అని అపాలజీ చెప్పాడు. ఆమె ఆలోచనలో ఉండంగానే భుజం మీద పడుకున్న విరాట్ కళ్ళు తెచ్చాడు. అప్పటికి కూడా ఆమెను వదిలే ఉద్దేశం అతనికి లేకపోవడంతో అలా పట్టుకునే ఉన్నాడు. అది గమనించిన హాస్ని కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యపడకపోవడంతో, ప్లీజ్ నేను ఫోన్ మాట్లాడాలి, మీరు ఇప్పటికైనా వదిలితే బాగుంటుంది అని తడబడుతూనే ఫోన్ బయటకు తీసి డిస్ప్లేలో కనిపిస్తున్న మోహిత్ నంబర్ చూసి లిఫ్ట్ చేసింది. అవతల నుండి, హర్ష ఆర్ యూ ఆల్ రైట్? వాళ్ళు నిన్నేం చేయలేదు కదా, నువ్వు ఎక్కడున్నావు అని కంగారుగా అడిగాడు మోహిత్. నేను బాగానే ఉన్నాను, ఇంటికి దగ్గరలో ఉన్నాను అని చెప్పింది హాస్ని. అవునా, ఇప్పటికి నాకు ప్రశాంతంగా ఉంది. ఇంకొకసారి వాడు కనిపిస్తే మాత్రం వదలను, ఎవరైనా సరే నాకు అనవసరం, చంపేస్తాను అని కోపంగా చెప్పాడు మోహిత్. అంత అవసరం ఏమీ లేదు, కానీ నువ్వు ఊరికే ఆయాసపడకు, నన్ను నేను మేనేజ్ చేసుకోగలను అని చెప్పింది హాస్ని. అంటే నీ ఉద్దేశం ఏంటి? కొంపతీసి అతని అందానికి హాట్నెస్కి పడిపోయావా అని కోపంగా అడిగాడు మోహిత్. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? తిక్క తిక్కగా మాట్లాడితే తోలు వల్చేస్తాను. రేపు ఆఫీస్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, కాల్ కట్ చేయి అని కోపంగా అడిచింది హాస్ని. అరే, ఇప్పుడు నేనేమన్నా అని అలా అరుస్తున్నావు? డౌట్ అడగడం కూడా తప్పేనా? ఇది కూడా నీ బిహేవియర్ వల్లే వచ్చింది. ఏంటో ఈరోజు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు. రేపు ఆఫీస్లో కలుస్తానులే, బాయ్ అని తిట్టుకుంటూ కాల్ కట్ చేశాడు మోహిత్. అబ్బా, ఇలాంటి మెంటల్ కేసులన్నీ నాకే ఎందుకు తగులుతారో ఏంటో అని లోపలే గొనుక్కుంటూ తల తిప్పేసరికి తనని తీక్షణంగా చూస్తూ కనిపించాడు విరాట్. ఆ చూపుకి తట్టుకోలేక విండో వైపు తల తిప్పిన ఆమెకు
అది తను ఉండే ఏరియా రూట్ అని అర్థమై, ప్లీజ్ కార్ ఇక్కడే ఆపుతారా, నేను దిగుతాను అని విరాట్ని అడిగింది. ఒక్కసారిగా ఆ ఏరియా అంతా నిశ్చింతగా గమనించి, నువ్వు ఇక్కడుంటున్నావా అని సీరియస్గా అడిగాడు విరాట్. కాదు, ఇప్పటికే చాలాసేపటి నుండి మీ కారులో తిరుగుతూ ఉన్నాను, ఇంకా ఉండటం బాగోదు, ఇక్కడ ఆపితే దిగి నా దారి నేను వెళ్తాను అని తలదించుకొని చెప్పింది హాస్ని. ఆ మాటికి ఆమె వైపు సీరియస్గా ఒక చూపు చూశాడు. దానికి కనుక పవర్ ఉంటే ఆమె క్షణాల్లో మాడి మస్సైపోయేది. దాంతో భయంగా తలదించుకొని, నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయండి, నా కార్ అక్కడే ఉంది అని చెప్పి సైలెంట్గా కూర్చుంది హాస్ని. ఇంతలో కార్ ఒక దగ్గర ఆగడంతో కిందకి దిగిన ఆమె ఎదురుగా కనిపిస్తున్న అపార్ట్మెంట్ చూసి ఆశ్చర్యపోయింది. అంటే నేను ఇక్కడ ఉంటున్నానని విరాట్ గారికి తెలుసా? ఆడిషన్ హాల్కి రావటం, నన్ను మీట్ అవ్వడం, ఇదంతా కోఇన్సిడెన్స్ కాదా అని అనుకోగానే గుండె వేగంగా కొట్టుకుంది. ఒక్కసారిగా ఆమెను గతం తాలూకు జ్ఞాపకాలు చుట్టుమిట్టి ఉక్కిరిబిక్కిరి చేయడంతో అసహనంగా తల విదిల్చి, నన్ను మీరే బలవంతంగా మీ కారులోకి ఎక్కించారు తప్ప నా అంతటా నేనుగా మీతో రాలేదు కాబట్టి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను వెళ్తున్నాను, బాయ్ అని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె కనీసం వెనక్కి తిరిగి చూడకుండా అంత నిర్దయగా వెళ్ళిపోతూ ఉంటే విరాట్ మనసు తట్టుకోలేకపోయింది. విరాట్ దగ్గర నుండి నేరుగా లోపలికి వెళ్ళిన హాస్ని లిఫ్ట్ ఎక్కి తన ఫ్లోర్కి వెళ్తూ అతని పరిస్థితి గుర్తుకు చేసుకొని బాధపడింది. మనది 3 ఏళ్ల క్రితమే ముగిసిపోయిన కథ. ఇప్పుడు ఎవరికి వారు సంతోషంగా బ్రతుకుతున్నాం. మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చారు విరాట్ గారు? మీ నుండి నా పిల్లలను తీసుకొని దూరంగా వచ్చేసి చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. వాళ్ళను ఉన్నంతలో అపురూపంగా పెంచుకుంటున్నాను. మళ్ళీ మీ వల్ల, మీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఏమైనా ప్రమాదాలు వస్తే తట్టుకునే ఓపిక నాకు లేదు. మానసికంగా చాలా అలసిపోయాను. నా పిల్లలు తప్ప నాకు లైఫ్లో మరో హోప్ లేదు. దయచేసి మా లైఫ్ని డిస్టర్బ్ చేయకండి అని భారంగా అనుకుంటూ ఓపెన్ అయిన లిఫ్ట్ నుండి బయటకు నడిచింది హాస్ని. అప్పటికే రాత్రి 9 అవ్వడంతో రిషి 7 దాటితే వాళ్ళని ఉండటానికి ఒప్పుకోడు కాబట్టి ఈ పాటికి సర్వెంట్స్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు పిల్లలిద్దరూ ఒంటరిగా ఏం చేస్తున్నారో ఏంటో అనుకుంటూ డోర్కున్న బయోమెట్రిక్ లాక్ ఓపెన్ చేస్తున్న హాస్ని తన వెనుక నుండి తలుపు మీద పడిన పొడవైన నీడను చూసి భయంతో బిగుసుకుపోయింది. ఇంతకీ ఆ నీడెవరిది? హాస్ని అసలు నిజం తెలుసుకుంటుందా? విరాట్ అంత సులభంగా ఆమెను వదిలేస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.